సాధారణంగా పెద్ద పెద్ద ప్రపంచ సదస్సుల్లో దేశాధినేతలు ఒకే దగ్గరకు చేరుకునేటప్పుడు వేర్వేరు కార్ల కాన్వాయ్లో వస్తూ ఉంటారు. ఇదొక అంతర్జాతీయ ప్రోటోకాల్. కానీ దీనికి భిన్నంగా ఇద్దరు శక్తివంతమైన దేశాధినేతలు, భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే కారులో ప్రయాణించి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన స్నేహబంధానికి, అలాగే ఇద్దరు నేతల మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యానికి నిదర్శనమని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అధికారిక లాంఛనాలను పక్కన పెట్టి ఇద్దరు అత్యంత శక్తివంతమైన నేతలు ఒకే వాహనంలో ప్రయాణించడం నిజంగా ఒక ప్రత్యేక ఘట్టం. ఈ దృశ్యం షాంఘై సహకార సంస్థ సదస్సులో కనిపించింది. షాంఘై సదస్సు వేదిక దగ్గర అధికారిక కార్యక్రమాలు ముగిసిన తర్వాత మోదీ, పుతిన్ ఇద్దరు తమ తదుపరి ద్వైపాక్షిక చర్చల కోసం ఒకే కారులో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రెసిడెంట్ పుతిన్తో కలిసి ఒకే కారులో మా ద్వైపాక్షిక భేటీ వేదికకు వెళ్ళాం. మా మధ్య చర్చలు ఎప్పుడూ లోతుగా, అర్థవంతంగా ఉంటాయని ఆయన పేర్కొనడం గమనార్హం. నిజానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎక్కడికెళ్లినా తన సొంత ప్రత్యేక కాన్వాయ్ని వెంట తీసుకొస్తారు. ఇందులో ఆయన వాడే అత్యాధునిక రక్షణ ఫీచర్లు కలిగిన RS సెనేట్ లిమోసిన్ కూడా ఉంటుంది. చైనాలోని ఈ సదస్సు కోసం ఈ కారుకు ప్రత్యేక డిప్లొమాటిక్ లైసెన్స్ కూడా ఇచ్చారు. ఈ కారు అమెరికా అధ్యక్షుడి బీస్ట్తో సమానంగా భద్రతా ప్రమాణాలతో ఉంటుంది. ఇది బుల్లెట్లు, బాంబు దాడులను కూడా తట్టుకోగలదు. అంతేకాదు, రసాయన దాడి జరిగితే అందులో ఉన్న వ్యక్తిని కాపాడేందుకు ప్రత్యేక ఆక్సిజన్ సప్లై కూడా ఉంటుంది ఇందులో. ఇది ఎంతో విలాసవంతంగా కూడా ఉంటుంది. ఇది 50 కోట్లకు పైగా విలువ చేస్తుందని కూడా అంచనా. ఇక ఈ సదస్సు కోసం చైనా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కూడా ఒక ప్రత్యేకమైన కారులో ప్రయాణించారు. ఆయన ప్రయాణించిన చైనీస్ లగ్జరీ కార్ బ్రాండ్ హాంగ్జీ L5 లిమోసిన్. హాంగ్జీ అంటే మాండరిన్ భాషలో రెడ్ ఫ్లాగ్ అని అర్థం. ఈ బ్రాండ్ చైనా ప్రభుత్వానికి చెందింది. ఈ కార్లను కేవలం చైనాలోని అగ్రనాయకులకు లేదా అతిథిగా వచ్చిన అత్యంత ప్రముఖులకు మాత్రమే ఇది కేటాయిస్తూ ఉంటారు. 2019లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత్ వచ్చినప్పుడు ఇదే కారులో ప్రయాణించడం జరిగింది. ఈ కారు కేవలం విలాసానికే కాదు, భద్రతకు కూడా పెట్టింది పేరు. 5.5 మీటర్ల పొడవు, 3 టన్నుల బరువుతో ఉండే ఈ కారు బుల్లెట్ ప్రూఫ్ ఫీచర్లతో ఉంటుంది. ఇందులో మసాజ్ సీట్లు, హీటింగ్, వెంటిలేషన్, ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ వంటి అనేక అత్యాధునిక సదుపాయాలు ఇందులో ఉన్నాయి. ఈ కారు ధర దాదాపుగా 7 కోట్లు ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తానికి ఇలా ఇద్దరు ప్రపంచ నేతలు వేర్వేరు అరుదైన, ఖరీదైన కార్లలో ప్రయాణిస్తున్నప్పటికీ షాంఘై సదస్సు తర్వాత వారిద్దరూ కలిసి వెళ్లటం భారత్కు, రష్యాకు మధ్య ఉన్న స్నేహబంధం ఏపడదో అర్థమవుతోంది. వేదికపైకి ఒకే కారులో రావడం ద్వారా ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ తమ మధ్య ఉన్న బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, నమ్మకాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారని చెప్పుకోవచ్చు. ఈ దృశ్యం నిజంగా అరుదైందని, అంతర్జాతీయ సంబంధాల చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోతుందని కూడా విశ్లేషకులు చెప్తున్నారు.